శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి జాతకులకి 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 20వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి అక్టోబర్ నెల రెండవ 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాం. ఇక ఒక చిన్నపాటి గమనిక ఏమిటంటే, మీకు 9వ స్థానంలో, పితృస్థానంలో, భాగ్యస్థానంలో, అదృష్ట స్థానంలో తులా సంక్రమణం జరగబోతున్నది. తులా సంక్రమణం ఒక విశిష్టమైనటువంటిది. పితరులకి చక్కగా తర్పణం వదులుకోవడానికి, లేదా అవకాశం అయితే ఆ రోజు పితరులకి చక్కగా దక్షిణ వైపు తిరిగి 3 నమస్కారాలు పెట్టుకోవడానికి, అంతేకాకుండా ఒక అద్భుతమైనటువంటి యోగం ఉంది. అలాంటి యోగంతో కూడినటువంటి వివరాల వీడియోని అక్టోబర్ 17వ తేదీ ఒక విశేష శుభయోగం అనేటువంటి థంబ్నెయిల్తో ఇవ్వడం జరిగింది. అది చూసి దాని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే దసరా రోజు కూడా ఉన్నటువంటి చక్కటి విజయ ముహూర్త సమయం. డబ్బు మీకు బాగా అవసరం, ఇప్పుడు అవసరం, రాబోయే నెలల్లో అవసరం. అలాంటి అవసరాలు తీర్చడానికి కోసంగా మనం విజయ ముహూర్త సరళిలోకి ముందుకు వెళ్ళాలి. కనుక ఆ వివరాలు కూడా ఒక ప్రత్యేక వీడియోలో అందించాను, అది కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఫలితాలకు వస్తే 11వ తేదీ ఉదయం దగ్గర నుంచి 13వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు ఉంది. ఇదంతా 50-50. 50 ఏమిటి? మొదటి 50 ఫేవరబుల్. 11వ తేదీ 12వ తేదీ 2 రోజులు కూడా అనుకూలంగా జరిగిపోతుంటాయి. లాభస్థానం అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ఊహించదానికంటే బెటర్మెంట్గా పరిస్థితులుగా కనబడుతుంటాయి. ఏదో సాధించాలంటే ఆ స్థాయిలో సాధించలేకపోయినా ఆ సాధించాల్సిన స్థాయి వైపు మీ అడుగులు పడుతుంటాయి. లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో మెరుగుదల ఉంటుంది. అది ఉద్యోగాల వ్యవహారాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, పై అధికారులతో మాట్లాడటంలో కావచ్చు, సహ ఉద్యోగులతో కలిసిమెలిసి తిరగటంలో కావచ్చు, పండగలో కూడా కొత్త వ్యక్తుల యొక్క కలయికల వలన ఏర్పడేటువంటి లాభస్థానం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా చాలా కాలం తర్వాత మీ కొత్త ఆశలు చిగురుస్తాయి అని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదు. అయితే 13వ తేదీ మాత్రం కొంత విసగటగా ఉంటుంది. డబ్బులు అనవసరంగా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కొంత సమయం వృధా అయిపోతుంది అనేటువంటి బాధ కూడా ఉంటుంది. సమయం వృధా అయిపోతుంటుంది, డబ్బులు వృధా అయిపోతుంటుంది. ఒక్కోసారి పండగ వాతావరణం అంటే పండగ వాతావరణం. ఎంతమంది వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. మనకు టైం అవుతుంది, అదేంటి ఇదంటే కాదు. మన టైంని మెయింటైన్ చేసుకుంటూ వారికి కేటాయించిన టైంలో వారితో మాట్లాడుతుంటే తృప్తిగా ఉంటుంది. సరే, ఫ్లైట్ టైం అయినప్పుడు ఎవరు కూడా బలవంతం చేయరు. కనుక ఏంటంటే కొంతవరకు చాలా కాలంగా కలుస్తున్న వ్యక్తులు కూడా ఉండొచ్చు. అలాంటి వారితో కూడా చాలా వరకు ముచ్చటగా మాట్లాడి వారి మనసులో ఉండేటువంటి కోరికల్ని కొంత తీర్చడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే తోకకు తాట కట్టేటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఇక నెక్స్ట్ రెండో పాయింట్కి వస్తే 13వ తేదీ మధ్యాహ్నం 3:45 ప్రారంభమై 17వ తేదీ సాయంత్రం 4:20 వరకు ఉంది. ఇది కూడా 50-50గానే ఉంటుంది. మొదటి 50 అనుకూలంగా ఉంటుంది, బెటర్మెంట్గానే, మంచి మానసిక చాంచల్యం లేకుండా మనోస్థైర్యంతో, ధైర్యంతో, సుఖం, సంతోషంతో 14వ తేదీ 15వ తేదీ 2 రోజులు కూడా కొత్త వ్యక్తులు చెప్పేటువంటి వివరాలని వినటానికి కానీ, లేక ముఖ్యమైన వ్యక్తులు చెప్పినటువంటి వివరాలని మరొకసారి వల్లె వేసుకోవడానికి కానీ, ఏదైనా 14వ తేదీ 15వ తేదీ 2 రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. బట్ 16వ తేదీ 17వ తేదీ 2 రోజులు కూడా కొంతవరకు ముక్కు మీదే కోపం రేగుతుంటుంది. ముక్కు మీదే కోపం ఉంటుంది. కనుక దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులు కూడా కొంచెం చిరాకు పడుతుంటారు. ఇవ్వవలసిన వాళ్ళ సమయానికి ఇవ్వలేకపోతే మీకు చిరాకు వస్తుంది. లేకపోతే మీరు ఎవరికైనా ఇవ్వవలసి వస్తే వారు అడిగితే అప్పుడు కూడా చిరాకు డబల్ అవుతుంది. కనుక దీనివల్ల కొంత బీపీ కూడా పెరుగుతుంటుంది. కొంత నియంత్రణ చేసుకోవాలా, ఆవేశాన్ని నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. నెక్స్ట్ 3వ పాయింట్కి వస్తే 17వ తేదీ సాయంత్రం 4:20 మొదలై 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఇది కూడా 50-50. మొదటి 50 ఏమో బంధువులతో లేక తోబుట్టువులతో చక్కగా అనుకూలంగా వారు హుందాగా మాట్లాడుతూ ఉంటారు. 18వ తేదీ 19వ తేదీ ఈ 2 రోజులు కూడా ఆనంద డోరికలతో మునిగి తేలుతున్నట్టుగా ఉంటుంది. బంధువులతో అంటే కూడా రక్త సంబంధికులతో కూడా ఉంటుంది. బట్ 20వ తేదీకి వచ్చేటప్పటికి కొంచెం హెల్త్ పాయింట్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలా. అలాగే ఉద్యోగంలో, వ్యాపారంలో, ఏదైనా స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నా, లేక పై అధికారుల వల్ల ఏదైనా కొంత చిన్నపాటి సమస్య ఏదో ఉన్నది అనే విషయం
గోచరింపబడుతుంది 20వ తారీఖు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా అలాంటి సమస్య పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక కుంభరాశి జన్మించినటువంటి నక్షత్ర జాతకులకి నక్షత్రం వైజ్ కొన్ని వ్యతిరేక సమయాలు ఈ 10 రోజులు ఉన్నాయి. అవి ఎప్పుడప్పుడు తెలియజేస్తారు. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:23 నుంచి 19వ తేదీ శనివారం ఉదయం 10:46 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కార్యక్రమాల వైపు మొగ్గు చూపకుండా రొటీన్ కార్యక్రమాలతో చక్కగా చేసుకునవచ్చును. ఇక శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 19వ తేదీ శనివారం ఉదయం 10:46 నుంచి 20వ తేదీ ఆదివారం ఉదయం 8:31 వరకు వారికి కూడా శతభిషం వారికి అనుకూల సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చూసుకోవచ్చు. నెక్స్ట్ పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకు మాత్రం 2 సమయాలు ఉన్నాయి. అవి ఎప్పుడంటే పండగ రోజు ఉదయం 5:25 నుంచి 13వ తేదీ ఉదయం సూర్యోదయం వరకు. పండగ ఉన్న ఆ టైంలో క్రొత్త వాటికి ప్రారంభం చేయకూడదు. అయితే దసరా విజయ ముహూర్తం ఉంది కనుక ఆ విజయ ముహూర్తంలో మాత్రం చక్కగా ప్రారంభం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ అవాంతరాలు ఉండవు. విజయ ముహూర్తంలో వర్జాలు దుర్ముహూర్తాలు ఏమి చూసుకోకూడదు అనమాట. ఇలాంటి సమయం వ్యతిరేక సమయం కూడా చూసుకోకూడదు. ఆ విజయ ముహూర్తం మాత్రం విజయ ముహూర్తమే. నెక్స్ట్ మరొక సమయం ఎప్పుడంటే 20వ తేదీ ఉదయం 8:31 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా అది కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. ఎవరికి అది? పూర్వభద్ర నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించాలి. ఏదేమైనా 17వ తేదీ తులా సంక్రమణ రోజున చక్కగా అవకాశం ఉంటే తర్పణ వదులుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా దక్షిణ వైపు తిరిగి పితరులకి నమస్కారం అంటూ చేసుకోండి. తండ్రి లేనటువంటి వారు మాత్రమే సుమ. ఆ వివరాలన్నీ కూడా ఆ 17 తులా సంక్రమణ సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఆ వీడియో చూస్తే పూర్తి వివరాలంటూ తెలుస్తాయి. శుభం.